ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం మహాదేవపురం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి ప్రతిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా 40 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుల్ల సుధాకర్, దామ అశోక్ కుమార్, దామ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో విచ్ఛిన్నమైపోయిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిని పెట్టే దాంట్లో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వంలో విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరంలోనే మన నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్లో ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే ఆశించారో, ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో, ఈ ప్రజల కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఏవైతే ప్రామిస్ చేశాడో సూపర్ 6 1 by 1 అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా బ్రహ్మాండంగా ప్రజల్లో మన్నలు పొందుతూ ఏవైతే చెప్పామో ఆ రోజు వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్ కానీ, అలాగే తల్లికి వందనం కానీ, సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అలాగే తల్లికి వందనం మీరు అందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా 15,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ రైతులకి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా ప్రతి రైతు అకౌంట్లో మొన్న 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ 2,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి ఇవ్వడం. ఈ రాష్ట్రంలో 99% గత ప్రభుత్వంలో కొంతమందికి 60 మందికి ఇచ్చి 40 మందికి ఇబ్బందులు పెట్టారు. ఇది ఆ విధంగా కాకుండా రాష్ట్రంలో ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ప్రతి బెనిఫిషరీకి ఇవన్నీ కూడా చేరే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. దానిలో మేము అందరం కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ సంవత్సరానికి కానీ మళ్ళీ 17 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాడు అనుకున్నారో దాంట్లో భాగంగా ఈ ఎన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మన ప్రాంతానికి కూడా రామాయపట్నం పోర్టు ఒక 6 నెలల్లో ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మన ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో సుభిక్షం అయిపోతా ఉంది. బీపీసీఎల్ పరిశ్రమ కూడా అలాగే ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఇండోసోల్ మన ప్రాంత యువకులందరూ కూడా ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.